సార్ మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మీరు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? కరెక్ట్ గా లెక్క పెట్టుకోలేదు కానీ షుడ్ బి మోర్ దాన్ 200. హ్మ్. నేను అదే చెప్పాను, పెద్ద ప్రాజెక్ట్ వచ్చి కిక్ 2, అది ఐ Hmm. థింక్ 15 or 16 సమ్వేర్ అరౌండ్ ఆ టైంలో రిలీజ్ అయింది. హ్మ్. మోర్ దెన్ 200 ప్రాజెక్ట్స్ అయినాయి, అన్ని కలిపి అన్ని ఫార్మాట్స్. అంటే మీరు ఒక ఇంక్లూడింగ్ షార్ట్ ఫిలిమ్స్, లేకపోతే యాడ్స్ కానీ, తర్వాత ఓటీటీ ప్రాజెక్ట్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ, సినిమాలు కానీ, మెయిన్ స్ట్రీమ్స్ అన్ని కలిపి 200+ అయినాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ త్వరలో? ప్రెసెంట్ ఎట్ 2 రిలీజ్ అయితే పుష్ప 2 అవుతుంది. ఓ అండ్ విశ్వంబర చిరంజీవి గారిది, ఓకే. గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది, ఓకే. అండ్ ఇంకా ఓటీటీస్ ఒకటి అవుతున్నాయి. పరంపర 3 ఒకటి స్టార్ట్ అవ్వాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి, మొన్న ఝాన్సీ నేను ఉండలేను క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది, ఝాన్సీ కూడా నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మ్యాన్షన్ 24 మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 2లో నాది క్యారెక్టర్ ఆవిడతో Okay, ట్రావెల్ అవుతుంటది. సో ఇవన్నీ అంటే రిలీజెస్ లో ఉన్నాయి, పైప్ లైన్ లో ఉన్నాయి. మన వెరీ రీసెంట్లీ హరోం హర రిలీజ్ అయింది లాస్ట్ వీకే, ఓకే. మన సుధీర్ బాబు గారిది. ఓకే. సో అలాగా ఓటీటీ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఇంకా ఉన్నాయి. తర్వాత ఎట్ టు స్టార్ట్ బ్రహ్మజీ గారు వాళ్ళ అబ్బాయి ఇది ఉందన్నమాట. సో అదొకటి రేపు జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్, అలా ఉన్నాయి అనమాట. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తుంది పుష్ప 2 సినిమా కోసం. అవును. పుష్ప 2 లో మీ క్యారెక్టర్ ఏంటి సార్? పుష్ప 2 అది సేమ్ అండి, సేమ్ అది సీక్వెల్ కాబట్టి. నేను 1 లో నాది సుబ్బారెడ్డి అని చెప్పి మన కొండారెడ్డి అజయ్ ఘోష్ గారు ఉన్నారు కదా, Okay. ఆయనతో ఉండే ట్రావెలర్, అవును. క్యారెక్టర్ ఆయనతో ట్రావెల్ అవుతుంది. అవును. సో కొండారెడ్డి గారు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, జాల్ రెడ్డి, జగ్గారెడ్డి అని. తర్వాత నేను ఉంటాను, సుబ్బారెడ్డి. Okay. మేము ముగ్గురు టీం అనమాట. ఆయన కొండారెడ్డి గారి టీం. అవును. కొండారెడ్డి గారి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఈ టీము పుష్ప టీంతో ట్రావెల్ అవుతుంటది అనమాట. సో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా హీరో గారితో నాది క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియా అనే కదా, గ్లోబల్ వైడ్ గా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి Yes, sir. సినిమా గురించి అని. అండ్ థింగ్స్ ఏంటంటే పేషెన్స్ తో వెయిట్ చేస్తే దాని అవుట్పుట్ ఇంకా ఎక్సలెంట్ గా వస్తుంది అన్నట్టు. ఓకే. మనకి యాక్చువల్గా August 15th అనుకున్నది ఏంటంటే, మనకి ఇంకా వర్క్ కొద్దిగా బ్యాలెన్స్ ఉండిపోవడం వల్ల ఏంటంటే December 16th కి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, మన సుకుమార్ గారు సెట్ లో ఎలా ఉంటారు సార్ వీళ్ళంతా? అంటే లైక్ అందరు హ్యాపీగా చిల్ గా ఉంటారు అనేసి అంటూ ఉంటారు కదా, Yes. మీతో సెట్ లో ఎలా ఉంటారు వాళ్ళు? మీరు చెప్పారు కదా, అది ఇంకా అందుకనే ఉన్నది మీకు. డైరెక్టర్స్ గారు ఎప్పుడైనా ఎనీ డైరెక్టర్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఆన్ సెట్ అనేది అంటే నేను అనేది వైల్ వర్కింగ్ ప్రెమిసెస్ ఉన్నప్పుడు పక్కా డైరెక్టర్ అలాగే ఉంటారు, అలాగే ఉండాలి కూడా. గ్యాప్ ఉంటుంది, షార్ట్ అవ్వకుండా గ్యాప్ ఉంటుంది. డెఫినెట్ ప్రతి పరిచయం చేస్తారు. నాకు ఆయనకి చాలా ర్యాప్ ఉంటుంది. నన్ను చాలా జోవియల్ గా నాతో మాట్లాడుతుంటారు. ఓకే. అంటే నన్ను ఇనిషియల్ ఏంటంటే నా అటైర్ చూసుకుని ఏదో బాగా ఏజ్డ్ అనుకున్నాను సారు. ఫస్ట్ యాక్షన్ సీన్ లో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. పెద్దతను కదా ఇతను, యాక్షన్ ఎపిసోడ్స్ చేజింగ్ పరిగెట్టడాల్లో బాగోదని చెప్పి అనుకున్నాను. సో తర్వాత ఇన్సిడెంట్లీ ఏదో ఎవరి ద్వారా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలిసింది, యాక్చువల్ ఏజ్ తెలిసింది ఆయనకి. అప్పటి నుంచి ఇమీడియట్ గా స్టార్ట్ చేశారు. నేను నాకన్నా మీరు పెద్ద అనుకున్నాను, మీరు నాకన్నా చిన్న 5 years తేడా ఉంది మీకు నాకు. సో మీరు పరిగెట్టండి, అదే యాక్షన్ ఎపిసోడ్ లో మేము ఇంక్లూడ్ చేస్తానని చెప్పి అలా స్టార్ట్ చేశారు. సో సరదాగా నన్ను 45 అని పిలుస్తుంటారు. అంటే పుష్ప 1 చేశారు, నాకు 45 years మీకు అంట కదా అని తెలుసు. ఇప్పుడు కూడా 45 వచ్చారా 45 అంటే జోక్ గా. ఓకే. మామూలుగా పిల్లలు ఏంటంటే రాజశేఖర్ అని పిలుస్తారు, Okay. 45 పిలుస్తారు. మీకు ఇన్ఫాక్ట్ మేము ప్రొడక్షన్ చేసిన రుద్రమాంబపురం అనే మూవీ ట్రైలర్ సారే లాంచ్ చేశారు. అవును సార్, చూసాను. దాంట్లో కూడా ఆయన పర్టికులర్ చెప్తారు, ఈ విషయం చెప్తారు. రాజశేఖర్ మీరు అవతారం నుంచి గెటప్ చూసుకుని ఎంత ఏజ్ అనుకుంటారు, అతను అంత ఏజ్ ఏం కాదు, నాకన్నా చిన్నోడే 45 years అని చెప్పి కూడా ఆ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా సార్ చెప్పడం జరిగింది. నాకు ఆయనతో రిలేషన్ ఏంటంటే, మైత్రి మూవీస్ కానీ, లేకపోతే సుకుమార్ గారి మూవీస్, లేకపోతే వాళ్ళ టీం చేసే సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ ఉంటారు కదా, అవును సార్. వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 5 projects. ఓకే. స్టార్టింగ్ ఉప్పెనతో స్టార్ట్ అయింది. అవును సార్, ఉప్పెనలు కూడా బాగా చేశారు క్యారెక్టర్. తర్వాత పుష్ప 1, పుష్ప 2, దసరా. అవును సార్. దసరా శ్రీకాంత్ గారు కూడా సుకుమార్ గారి టీమే, ఓకే. శ్రీకాంత్ వదిలే గారు. దసరా అవును దాంట్లో డిఫరెంట్, అసలు ఈ అటైర్ తో పోలీస్ క్యారెక్టర్ చేశారు, అంటే రగ్గడ్ పోలీస్ క్యారెక్టర్. ఓకే. ఇంకొకటి విరూపాక్ష కార్తిక్ గారు కూడా సుకుమార్ గారి టీమేనమాట. ఓకే. దాంట్లో కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ రివీలింగ్, సాయి ధరమ్ తేజ్ గారికి చిన్నప్పుడు ఏం జరిగింది, ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేసి. సో ఈ క్యారెక్టర్స్ అన్ని ఏమవుతుందంటే కనెక్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే కీ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఆ సుకుమార్ గారి టీం వాళ్ళతో 5 projects చేయడం జరిగింది. ఇంకా బన్నీ గారు అని అంటారా, చాలా డౌన్ టు ఎర్త్, అసలు ప్రతిదీ ఈ చాలా ఇదిగా ఫ్రెండ్లీగా జోవియల్గా ఉంటారు. ఇన్పుట్స్ కూడా చెప్తుంటారు, ఇలా చేయండి ఇలా కదా. ఎందుకంటే ఇప్పుడు అంటే మనం ఏంటది మేము చేసాం అనుకోండి, మహా అయితే 5 days 10 days లకు కొన్ని ఉంటాయి. ఒక మెయిన్ లీడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్ ట్రావెల్ అవుతారు కదా, నెంబర్ ఆఫ్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చాలా హెల్ప్ అవుతాయి మాకు. ఓకే.
సో ఆఫ్ ద స్క్రీన్ కూడా ఇప్పుడు మాకు మారేడుమిల్లిలో ఏమైందంటే ఒకసారి ఒక వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత వెహికల్స్ అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఓ ఆ వెహికల్స్ మిస్ అయిపోయినాయి. సో చాలా ఆ టైంలో చాలా టైం స్పెండ్ చేయాల్సిన స్కోప్ ఛాన్స్ దొరికింది అనమాట. Okay. దగ్గర 1 hour 2 hours. ఆ, సో అప్పుడు కూడా చాలా పర్సనల్ గా ఏం చేస్తున్నారు ఏంటి. తర్వాత మొన్న వెరీ రీసెంట్లీ గ్యాప్ లో అడిగారు ఏంటి నిజంగా మీరు 45 years అని చెప్పాను. అవును సార్ ఇలాగా అని చెప్పి అడిగాను. నేను అదే విన్నాను మొన్న మీ ప్రాజెక్ట్స్ చూసాను, అదే మీరు ఐటీ నుంచి వచ్చారు కదా అలా. సో పర్సనల్ థింగ్స్ కూడా షేర్ చేసుకుంటారు. అది షేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడేమవుతుందంటే మనకు ఆ కంఫర్ట్ జోన్ అనేది Yes, sir. క్రియేట్ అవుతుంది. మనకి అప్పుడు ఏంటంటే వాళ్ళ సీన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే వెరీ న్యాచురల్ గా అవుట్పుట్ వస్తుంది. తెలంగాణ మూవీ టీవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా సెకండ్ టైం అయ్యారు కదా, అవును. సో దానిపైన మీ స్పందన. అది యాక్చువల్గా తెలంగాణ 2012 లో స్టార్ట్ అయిందండి యూనియన్. అప్పుడు తెలుగు మూవీ టీవీ అండ్ తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అసోసియేషన్, అది యూనిట్ యూనియన్, ట్రేడ్ యూనియన్ పరిధిలో ఉందండి. 2012 లో ఒక 10 members కలిపి స్టార్ట్ చేశారు. తర్వాత 50 members అయ్యారు. సో నేను టేకప్ చేసేటప్పటికి, నేను లాస్ట్ ప్రీవియస్ టర్మ్ టేకప్ చేసేటప్పటికి ఇట్ వాస్ అరౌండ్ 900 ఎంతో ఉన్నారు, 900 అయ్యారు. సో Okay. లాస్ట్ టర్మ్ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సిడెంట్లీ 10 years అయింది, అంటే 22 లో అప్పుడు. సో 10 years చాలా గ్రాండ్ గా మేము 10th anniversary అని చెప్పని రవీంద్ర భారత్ లో హ్యూజ్ కుటుంబ కలోత్సవం అని చెప్పి ఒక ఈవెంట్ కండక్ట్ చేశాము. చాలా అప్లాజ్ వచ్చింది, చాలా రీచ్ వచ్చింది. ఇన్సిడెంట్ 2014 లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత తెలుగు అనే పదాన్ని తెలంగాణ అని చెప్పి మార్చారు. ఓకే. కన్సిడరింగ్ ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోతుంది కదా, సో ఇక్కడ హైదరాబాద్ లో అందరూ ఆర్టిస్టులు ఉంటారు, ఏమైనా బెనిఫిట్స్ వస్తాయని పాయింట్ ఆఫ్ వ్యూ అవును చేశారు. సో ఇప్పుడు కూడా తెలుగు తర్వాత వెరీ రీసెంట్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత దానికి డిజిటల్ అని కూడా యాడ్ అయింది, తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అని చెప్పి. సో ఇన్సిడెంట్లీ ఏంటంటే అప్పుడు మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇది ఆబ్వియస్లీ యూనియన్ అనేది దేనికి మనకి ఏంటంటే వేరే ఏదో కాదని చెప్పి, ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరికి క్యారెక్టర్స్ రావాలి, వేషాలు రావాలని Yes, sir. చెప్పి. సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే వెబ్సైట్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. అంటే మీకు వికీపీడియా ఐడియా ఉంటుంది, వికీపీడియా అవును sir, IMDb, Wikimedia. సో ప్రొఫైల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఓటీటీలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒక క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, 2 photos పంపండి, 3 photos పంపండి అంటారు. అవును సార్. కానీ బీయింగ్ అయిన ఆర్టిస్ట్ ఎలా ఉంటుందంటే నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చూపాలని చెప్పి వాళ్ళు 2-3 అడిగితే వీళ్ళు 10 పంపుతారు. ఓకే. అలా ఆర్టిస్టులు పంపి ఆ ప్రాసెస్ ఉంటుంది. పాపం వాళ్ళు ఎన్ని ఫొటోస్ అని చూడగలరు, వాళ్ళు ఏంటి ఫోన్స్ ఫ్రీజ్ అయిపోతాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఏం చేశారంటే అలా కాదు, ఒక పీడిఎఫ్ ఫైల్ పంపించండి, పీడిఎఫ్ లో మొత్తం మీ ప్రొఫైల్ అంతా పంపించండి అని చెప్పారు. ఎస్పెషల్లీ ఓటీటీలో వాళ్ళ రిక్వెస్ట్, ఎందుకంటే ఓటీటీలో మీకు డైరెక్టర్ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ ఓటీటీ అప్రూవల్ కావాలి ప్రైమరీ క్యారెక్టర్స్. సో వాళ్ళు ఇన్ని ఫోటోలు చూడలేరు కదా, సో పీడిఎఫ్ ఫైల్ అయితే చూస్తారు. ఆ పీడిఎఫ్ ఫైల్ ప్రతి ఒక్కరికి డిజైన్ చేసి స్పేస్ ఎక్కువ అవుతుందని ఏం చేసామంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, tmtiu.org. సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి సెపరేట్ గా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫోటో క్లిక్ చేస్తే సెపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పర్పస్ నాది ఉంది అనుకోండి, tmtu.org/రాజశేఖర్ అని. ఆ పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం నా సినిమా జాతకం అంతా కనబడుతుంది. నేను చేసిన క్యారెక్టర్స్ ఏంటి, నా ఫొటోస్, నెంబర్ ఆఫ్ మూవీస్, తర్వాత దాంట్లో సోషల్ మీడియా లింక్స్ పెట్టుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో అంటే దానికి లిమిట్ ఉండదు. ఓకే. సో ఏం చేస్తే ఇప్పుడు మన అందరూ ఎవరో ఎనీ మేనేజర్స్ కానీ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ ఆ లింక్ యూస్ చేసి మొత్తం మంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫుటేజ్ ఒక లింక్ ఏముంది, డెఫినెట్లీ ఆఫీస్ లో ఉంటే వైఫైలో ఉంటారు, బయట ఉంటే డేటా యూస్ చేస్తారు. ఆ లింక్ పెద్దగా డేటా కన్సంప్షన్ కూడా అవుతుంది. సో దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. సో దాంట్లో ఒకవేళ ఏమైనా ఆర్టిస్ట్ మాకు సూటబుల్ అని చూస్ చేసుకుంటే అది అక్కడ కాంటాక్ట్ అని వస్తుంది, కింద వాట్సాప్ లింక్ వేస్తే మా ఆఫీస్ నెంబర్కి పలానా ప్రొఫైల్ మాకు డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మా ఆఫీస్ నుంచి ఆ డీటెయిల్స్ పంపిస్తాం, వాళ్ళిద్దరికి కనెక్ట్ చేస్తాం, వాళ్ళు మాట్లాడుకుంటారు.